ఎస్ఎల్బిసి సొరంగంలో ఆ 8 మంది చిక్కుకున్న తర్వాత అందులో అక్కడి నుంచి ఇప్పుడు దాదాపు 8 రోజులు కావస్తున్నది. ఈ 8 రోజులు కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వారి ఆదేశాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా దాదాపు 8 డేస్ మరి దీంట్లో ప్రధానంగా సంఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి మోడీ గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారి సెంట్రల్ సంబంధించిన ఆర్మీ కానీ వారి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఈ ఆపరేషన్ అంటే వాళ్ళు అందులో 8 మంది బ్రతికుంటే వాళ్ళని బయటికి తీయడానికి ప్రయత్నాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారి యొక్క సహకారం పూర్తిగా ఇక్కడ అందియడము. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 8 రోజుల నుంచి కూడా అక్కడ అధికారులతోటి సొరంగంలో పోయినటువంటి యొక్క అధికారులతోటి బయటున్న అధికారులతోటి వారితో పాటు ఆ జిల్లా మినిస్టర్ అక్కడ జూపల్లి కృష్ణారావు గారు అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేస్ వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఇంత త్వరగా ఆ రిజల్ట్ వాళ్ళ ప్రాణాలతో బయటకు వస్తే బాగుండు అని ఒక ఆశాభావంతో చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని అందరూ కూడా కోరుకుంటున్నాము. అందరూ కూడా కోరుకుంటారు. ఆ రిజల్ట్ కోసము యావత్ సమాజం అంతా కూడా చూస్తున్నది. అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఆ సొరంగంలోకి వెళ్ళి వారు కూడా వారి ప్రయత్నాల్లో రిస్క్ ఆపరేషన్ ఇది. అంత పెద్ద సొరంగంలో మళ్ళీ పోయిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి వారు బ్రతికుంటే వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో వారు కూడా రిస్క్ ఆపరేషన్ రిస్క్లోనే అధికారులందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఇది అందరూ సమాజం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలు అందరూ కూడా చూస్తున్నారు. యాజ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు వారు పర్యవేక్షించడము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూడడం చేయడం కూడా జరుగుతుంది. సమయమే కాలమే నిర్ణయిస్తుంది. వారు ఎంత త్వరగా ఆ యొక్క 8 మంది అందులో త్వరగా వాళ్ళందరూ ఐడెంటిఫై అయ్యేటట్టుగా జరగాలని అందరూ కోరుకుంటున్నాము. ఈ విషయంతో పాటు ముఖ్యంగా ఈ ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టు ప్రధానంగా యావత్ సమాజానికి తెలవాలి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రధానంగా నల్గొండ జిల్లా రైతులకు ప్రజలకు మరొకసారి తెలిసే విధంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము. ఈ ఎస్ఎల్బిసి యొక్క ఈ ప్రాజెక్టుని ఆ రోజు 2004లో ఆ రోజు నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, కోమరెడ్డి గారు వెంకరెడ్డి గారు కానివ్వండి, జానారెడ్డి గారు కానివ్వండి, రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, ఆ రోజుల నుంచి కూడా ఏంటంటే నల్గొండ ప్రాంతంలో ఆ యొక్క ములుగు ప్రాంతంలో కాకుండా దాదాపు ఒక 2, 3, 4 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఈ యొక్క ఫ్లోరైడ్ వాటర్ తాగి లేదా అక్కడ గ్రౌండ్లో ఆ వాటర్ రావడంతో అనేక మంది వికలాంగులుగా పుట్టడం ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ నాయకత్వం అంతా కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, అట్లాగే జానారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారితో పాటు ఆ జిల్లా నాయకులు అందరూ కూడా
దాదాపు ఆ ఫ్లోరైడ్ వాటర్ తోటి ఎవరైతే వికలాంగులు పుడుతున్నారో అట్లాగే ఆ ప్రాంతానికి కలుషితమైందో వాటరు, అక్కడ మంచినీరు రావాలి, బోర్లు వేస్తే మంచి వాటర్ రావాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కోరిన పిమ్మటనే వారు ఆ రోజు ఇమ్మీడియట్లీ ఈ ఎస్ఎల్బిసి సంబంధించిన ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. ఆ రోజు దాదాపు 1925 కోట్లతో ఒక ప్రతిపాదన చేయడము, శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎస్ఎల్బిసి నల్గొండ రైతులకు, నల్గొండ ప్రజలకు దాదాపు 5-6 నియోజకవర్గాలకు సంబంధించిన అంటే దాదాపు 3 నుంచి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా, గ్రౌండ్ వాటర్ కలుషితమైన నీరు పోయే విధంగా బోర్లు వేసి ఆ నీళ్లు తాగితే ఎవరికి వికలాంగులు పుట్టకుండా ఉండే విధంగా ఈ ఎస్ఎల్బిసి యొక్క ప్రాజెక్టు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రారంభించడం జరిగింది. క్రమంగా ఆ 10 ఏళ్ళు పనులు నడుస్తున్నాయి. మరి దాని తర్వాత ఆ 10 ఏళ్ల తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. మళ్ళీ తర్వాత ప్రజలు కేసీఆర్ని ముఖ్యమంత్రి చేశారు. వారు కూడా పనులు చేస్తూనే ఉన్నారు. కానీ ఆ 10 ఏళ్లలో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు వారు పనులు చేసారు. 10 ఏళ్ల సమయం ప్రజలు ఇచ్చారు. కానీ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ పూర్తి చేయలేకపోయింది. తర్వాత ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మేజర్గా నల్గొండ మా నాయకత్వము ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ కూడా ఇమ్మీడియట్లీ మళ్ళీ ఈ యొక్క ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మొదలు పెట్టాలి అని గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో పూర్తిగాని ఎస్ఎల్బిసి యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడానికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్గా, అటు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నల్గొండ ప్రజల కోసం ఇది ఈ పని పూర్తి చేయాలి, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పని పూర్తి చేయాలి అని ఒక మంచి ఆలోచన, మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు పనులు పూర్తి చేయడానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించుకోవడం జరిగింది. బహుశా ఆ రోజు 1900 కోట్లు ఉండి ఇప్పుడు దాదాపు మళ్ళీ 3000కో 4000కో ప్రాజెక్టు, అంటే కాలం గడిచిపోయింది కాబట్టి ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ప్రాజెక్టు యొక్క రేటు పెరగడం జరిగింది. 3000-4000 కోట్లతో బహుశా ఇప్పుడు మళ్ళీ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనులు ఫాస్ట్గా పూర్తి చేసి ఈ సొరంగాన్ని తొందరగా పూర్తి చేసి ఆ నీళ్లు నల్గొండ 3 నుంచి 4 లక్షల మంది రైతులకు తొందరగా నీళ్లు అందించే యొక్క పనులు వేగవంతం చేయాలని, ఇది ఒక సంవత్సరం కాలం లోపల, ఈ రానున్న ఈ 1 ఇయర్ వచ్చే ఈ సంవత్సరం కాలం లోపల ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ ప్రజలకు అందివ్వాలని రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాధాన్యతలో ఈ ప్రాజెక్టును ప్రాధాన్యతలో భాగంగా పనులు వేగవంతం చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు అనుకోకుండా ఈ 8 మంది ఆ సొరంగంలో ఇరుక్కపోవడం వల్ల కొంత బ్రేక్ అయ్యింది, కొంత బాధ కలుగుతుంది. బ్రేక్ అయినప్పుడు కూడా బాధ కలుగుతుంది. తొందరగా ఆ 8 మంది
అందరం కూడా కోరుకుంటున్నాం బ్రతికి ఉండాలని. కానీ లోపల పరిస్థితి ఎట్లుంది ఏందని ఎవరు మనం అంచనా వేయగలుగుతాము? ఆ గుహలో అదంతా కూరుకుపోయి ఏంది పరిస్థితి అనేది మనం అంచనా వేయగలుగుతాం, కానీ నిర్ధారణ చేయలేము. అధికారికంగా లోపల అధికారులు, సొరంగంలో అధికారులు క్షేమంగా ఉండి ఆ యొక్క రిపోర్టు వాళ్ళు బయటికి తీసుకొచ్చేంత వరకు అనుమానాలతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ సమయంలో ఎవరు కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇదేదో అనుకోకుండా జరిగిన సంఘటన ఇదంతా కూడా. ఈ అవగాహన ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉండాలని, ఇదేదో ఎందుకంటే ఇదేదో గుహలో జరిగింది కాబట్టి అంతా మట్టి అంతా పడిపోయింది కాబట్టి కూరుకపోయింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ గవర్నమెంట్ తపన పడుతుంది, ప్రయత్నం చేస్తుంది. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఇప్పటిదాకా మీడియాలో చూసినాము, వారు సొరంగంలోకి పోయారు. వారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మిగతా మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అక్కడ ఉన్నారు, అధికారులందరూ ఉన్నారు అక్కడ. లోపల ముఖ్యమంత్రి గారు ఆ లోపల మాట్లాడి వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. తొందరగా రిజల్ట్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రభుత్వం ఇంకా తపన పడుతున్నది, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఒక రిజల్ట్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత, జవాబుదారుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నది. ఇది ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా గమనించుకోవాలి.